నువ్వు అప్లై చేసిన ఉద్యోగానికి వేల మంది లక్షల మంది కాంపిటీషన్ ఉన్నా కూడా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే నీ ప్రిపరేషన్ విధానం మీద నీకు పూర్తి నమ్మకం ఉంటుందో, ఎప్పుడైతే నీకు పూర్తి కాన్ఫిడెన్స్ ఉంటుందో, అప్పుడు నువ్వు కాంపిటీషన్ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. అందుకే ఇప్పుడు నువ్వేం చేయాలి అంటే నీ ప్రిపరేషన్ మీద నువ్వు పట్టు సాధించాలి. నీ ప్రిపరేషన్ మీద నువ్వు ఎప్పుడైతే పూర్తి పట్టు సాధిస్తావో అప్పుడు నీకు తెలియని ఒక ఆత్మవిశ్వాసం వస్తుంది. అందుకే యూ హ్యావ్ టు గెట్ మాస్టరీ ఓవర్ యువర్ ప్రిపరేషన్. మరి పట్టు సాధించాలంటే ఏం చేయాలి? ఈ ప్రిపరేషన్ మీద పట్టు సాధించి కాంపిటీషన్లో నెగ్గాలంటే ఏం చేయాలి? ఈ పోటీ పరీక్షలలో నెగ్గి ఒక ఉద్యోగం సాధించాలంటే ఏం చేయాలి? దట్ ఈస్ ద క్వశ్చన్ కదా, మన మైండ్లో రన్ అవుతుంటుంది. ఏం చేయాలి అంటే ఒక ప్రణాళికని రూపొందించాలి. యూ హ్యావ్ టు హిట్ అపాన్ ఏ మాస్టర్ ప్లాన్. నీ ప్లాన్ ఎప్పుడు కూడా యూనిక్గా ఉండాలి. ఎప్పుడైతే నీ ప్రిపరేషన్ యూనిక్గా ఉంటుందో అప్పుడు ఈ వేల మంది లక్షల మంది గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరమే లేదు. నీకు కావాల్సింది ఒక ఉద్యోగం, అది నువ్వు సాధించి తీరుతావు. నేను చెప్తున్నాను కదా, ఎస్ యూ క్యాన్ డూ ఇట్, యూ కెన్ అచీవ్ ఇట్. మరి ఏంటి ప్లాన్? ఏంటి ప్రణాళిక? ఏమిటి ప్రణాళిక అంటే మీకు తెలిసిందే, మళ్ళీ మీకు నేను గుర్తు చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి? నువ్వు ఒక వెబ్సైట్ ఓపెన్ చేయాలి. ఏం వెబ్సైట్? నువ్వు ఏ ఉద్యోగానికైతే అప్లై చేసావో ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి సిలబస్ని డౌన్లోడ్ చేయాలి. ఏం చేయాలి? సిలబస్ని డౌన్లోడ్ చేసి ఒక హార్డ్ కాపీ నీ పక్కన పెట్టుకోవాలి. ఈ ప్రిపరేషన్లో అంటే ఈ ప్లాన్లో ఇవన్నీ కూడా ఒక భాగం. ఎందుకంటే చిన్న చిన్న స్టెప్స్తోనే మనం ఎంత పెద్ద పీక్నైనా సరే చేరుకోగలుగుతాం కదా, రైట్? ఈ ప్లాన్లో భాగంగా, ఈ ప్రణాళికలో భాగంగా ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే నువ్వు సిలబస్ కాపీని డౌన్లోడ్ చేయాలి. దాన్ని బాగా అవగాహన చేసుకోవాలి. ఒక హార్డ్ కాపీని పక్కన పెట్టుకోవాలి, సాఫ్ట్ కాపీ కాదు. మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని ప్రతిసారి మొబైల్లో చూసుకోవడం కాదు. దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని ఒక హార్డ్ కాపీ నీ పక్కన పెట్టుకోవాలి. స్టడీ చేయాలి మొత్తం సిలబస్ అంతా కూడా. ఎప్పుడైతే నువ్వు సిలబస్ మీద పూర్తి పట్టు సాధిస్తావో, ఎప్పుడైతే నువ్వు సిలబస్ని బాగా ఆకలింపు చేసుకుంటావో, పూర్తిగా స్టడీ చేస్తావో, అప్పుడు హాఫ్ ఆఫ్ ద జాబ్ ఈజ్ డన్. గుర్తుపెట్టుకో, నీ మిషన్ అనేది సగం పూర్తి అయిపోయినట్లే, నీ ప్రిపరేషన్ సగం కంప్లీట్ అయిపోయినట్లే, అందులో డౌటే లేదు. ఇంకా పూర్తి పట్టు సాధించేసావు కదా. ఇప్పుడు సిలబస్ మీద పక్కన పెట్టుకున్నావు, ఇప్పుడు సిలబస్ కాపీని పక్కన పెట్టుకున్నావు. ఇప్పుడు ఏం చేయాలి? ఒక బ్లూ ప్రింట్ని తయారు చేసుకోవాలి. బ్లూ ప్రింట్ని తయారు చేసుకోవాలి అంటే ఇప్పుడు నీకు ఎంత టైం ఉంది, నీ ఎగ్జామ్కి ఎంత టైం ఉంది, ఎంత డ్యూరేషన్ ఉంది, ఎన్ని రోజుల టైం ఉంది, ఎన్ని నెలల టైం ఉందో మొత్తం ఒక ప్లాన్గా రాసుకోవాలి. రఫ్గా రాసుకోవాలి. రాసుకొని ఓకే నాకు ఎంత టైం ఉంది, ఈ టైంలో నాకున్న సిలబస్ను నేను ఏ విధంగా కంప్లీట్ చేయాలి అనేది పక్కా ప్లాన్ వేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి? దీనికి సంబంధించి ఒక బ్లూ ప్రింట్ని తయారు చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఏ టాపిక్కి సంబంధించి క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు, రైట్? దానికి సంబంధించి నువ్వు ఒక సొంతంగా బ్లూ ప్రింట్ తయారు చేసుకోవాలి. బ్లూ ప్రింట్, ఓకేనా? ఆ బ్లూ ప్రింట్ తయారు చేసుకొని నీకు వచ్చిన విధంగా తయారు చేసుకొని పక్కన పెట్టుకో. అందుకే అది నీది, దట్ ఈస్ యువర్స్. యు ఆర్ నాట్ కాపింగ్. అది నీ ఐడియా, రైట్? వర్కౌట్ అవుతుంది ఖచ్చితంగా, ఎందుకంటే నీ మీద నీకు పూర్తి విశ్వాసం ఉంది. ఖచ్చితంగా అవుతుంది, వర్కౌట్ అవుతుంది. దాన్ని పక్కన పెట్టుకో. ఇప్పుడు ఏం చేయాలి? ఉన్న టైంని మనం ఏ విధంగా వినియోగించుకోవాలి, ఉన్న టైంను వినియోగించుకొని నేను ఈ సిలబస్ని ఏ విధంగా కంప్లీట్ చేయాలి అని అనుకున్నప్పుడు దీనికి సంబంధించి ఒక టైం టేబుల్ ప్లాన్ చేసుకోవాలి. ఈ టైం టేబుల్ని ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి? ఇప్పుడు మీలో కొంతమంది ఫుల్ టైం అంటే పూర్తిగా ప్రిపరేషన్కి డెడికేట్ చేసే అవకాశం ఉంటుంది. మీకున్న సమయాన్నంతా కూడా, రైట్? వేరే జాబ్ చేయాల్సిన అవసరం లేదు, ఎక్కడ లేదు, ఒక ఇంట్లో కూర్చొని హ్యాపీగా ప్రిపేర్ అవ్వడం, లేదంటే కోచింగ్ సెంటర్ వెళ్ళి కోచింగ్లో క్లాసెస్ ఇవ్వడం, మళ్ళీ హాస్టల్కి వెళ్ళి లేకపోతే స్టడీ రూమ్కి వెళ్ళి చదువుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది అయితే వర్కింగ్ పీపుల్ ఉంటారు, ఆల్రెడీ ఉద్యోగం చేస్తూ సన్నద్ధమవుతూ ఉంటారు. మీ అందరికీ కలిసి ఒకటే చెప్తాను నేను, మీకున్న సమయాన్ని డివైడ్ చేసుకోవాలి.
డివైడ్ చేసుకొని అర్లీ మార్నింగ్ లేవడానికి పూర్తిగా సన్నద్ధం అవ్వాలి. మీరు ఫస్ట్ అర్లీ మార్నింగ్ లేయాలి. అర్లీ మార్నింగ్ లేచి మీరు పూర్తిగా ఒకటే చేయాలి. అర్లీ మార్నింగ్ గుర్తుపెట్టుకోండి, నేను చెప్తున్నాను ఇది, దిస్ ఇస్ మై ఒపీనియన్, రైట్? ఎందుకంటే నేను దాంట్లో విజయం సాధించాను. నేను అర్లీ మార్నింగ్ లేచి మీరు 3కి లేస్తారా, 4కి లేస్తారా, దట్ ఈజ్ యువర్ విష్. లేచి ఫస్ట్ అక్కడ మనం చేయాల్సిన పని ఏంటంటే జనరల్ స్టడీస్ అండ్ కరెంట్ అఫైర్స్ మీద మాత్రమే ఫోకస్ చేయాలి. జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్కి సంబంధించి న్యూస్ పేపర్ రీడింగ్, ఇదంతా కూడా మార్నింగే, ఇదంతా కూడా మార్నింగ్ మాత్రమే గుర్తుపెట్టుకోండి. జనరల్ స్టడీస్ పేపర్ మీరు ఎప్పుడు కూడా మార్నింగే ప్రిపేర్ అవ్వాలి. హలో, నేనేం మిమ్మల్ని డిమాండ్ చేయడం లేదు, నేను చెప్తున్నాను. ఎందుకంటే ప్రతి వ్యక్తికి చెప్పింది నచ్చితేనే కదా మనం ఫాలో అవుతాము, రైట్? అది మంచిది అనిపిస్తే కదా ఫాలో అవుతాము, రైట్? ఓకే, చూడండి. మరి మార్నింగ్ జనరల్ స్టడీస్ పేపర్ తీసుకోవాలి. జనరల్ స్టడీస్ అంటే సిలబస్ కాపీలో మనం జనరల్ స్టడీస్కి సంబంధించి పేపర్ ఉంటుంది కదా, దీన్ని మనం బాగా స్టడీ చేసి ఫస్ట్ మార్నింగ్ మనం దేంతో ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అంటే జనరల్ స్టడీస్ పేపర్, అలాగే దాంతోపాటు కరెంట్ అఫైర్స్, దాన్ని కరెంట్ ఈవెంట్స్ అని కూడా అంటారు. దాంట్లో రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ ఇవన్నీ కూడా ఉంటాయి, రైట్? దీనికి సంబంధించి మనం ఏం చేయాలి, ఒక మంచి రిలయబుల్ న్యూస్ పేపర్ని చూజ్ చేసుకోవాలి, ఒక అథెంటిక్ న్యూస్ పేపర్ని చూజ్ చేసుకోవాలి. దీంట్లో ఈ పొలిటికల్ న్యూస్, ఈ చెత్త అంటే అవసరం లేనివి ఇవన్నీ కూడా ఏవైతే మనకు అవసరం లేదు, మన ప్రిపరేషన్కి ఏవైతే అవసరం లేదు వాటన్నిటిని కూడా మీరు పూర్తిగా అవాయిడ్ చేయాలి. ఎందుకంటే అవన్నీ టైం కన్జ్యూమింగ్, చదువుకుంటూ వెళ్ళిపోతా అంటే కుదరదు. మనకు ఏమేమి అవసరం, సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్ న్యూస్, తర్వాత ఇంకా ఏమైనా బర్నింగ్ టాపిక్స్ కానీ, ఎడిటోరియల్ న్యూస్ కానీ, వీటన్నిటినీ కూడా క్షుణ్ణంగా చదవాలి. 1కి 2 సార్లు చదివి బాగా అండర్లైన్ చేసుకోవాలి. అవసరమైతే ఒక చిన్న నోట్బుక్ తీసుకొని కరెంట్ అఫైర్స్కి ఒక నోట్బుక్ డెడికేట్ చేసి దాంట్లో మనం ఏం చేయాలి, నోట్ డౌన్ చేసుకోవాలి. ఇది ఒకటి. నెక్స్ట్ ఇంకా మీ సబ్జెక్ట్ కావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ జేఎల్, డిఎల్, పిఎల్ అయితే మీ పర్టికులర్ సబ్జెక్ట్ కావచ్చు, లేదంటే ఇంకా బ్యాంక్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మిగతా సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి కావచ్చు, మిగతా టాపిక్స్ ఏవైతే అవి కావచ్చు. వీటికి సంబంధించి మీరు పూర్తిగా డెడికేట్ చేసే వాళ్ళు పగులంతా కూడా అంటే డే అంతా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. లేదంటే ఎవరైతే వర్కింగ్ పీపుల్ ఉంటారో వాళ్ళు ఈవినింగ్ వస్తూనే మీరు ఏం చేయాలి, మిగతా పేపర్స్ని టైం డివైడ్ చేసుకోవాలి. మిగతా ఆ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో మీ పర్టికులర్ సబ్జెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ జేఎల్, డిఎల్, పిఎల్ ఉందనుకోండి, దీంట్లో ఇంగ్లీష్ కానీ, తెలుగు కానీ, లేకపోతే ఎకనామిక్స్, లేకపోతే పొలిటికల్ సైన్స్, దీన్ని ఈ మిగతా టైం మార్నింగ్ టైం ఏం చేస్తాం, జనరల్ స్టడీస్ అండ్ కరెంట్ అఫైర్స్కి డెడికేట్ చేస్తాం మార్నింగ్ టైంని. తర్వాత రెస్ట్ ఆఫ్ ది టైంని మనం ఏం చేస్తామంటే తర్వాత ఏవైతే పేపర్స్ ఉంటాయో ఆ పేపర్స్ మీద ఫోకస్ చేస్తాం, రైట్? ఎందుకు మార్నింగ్ జిఎస్, కరెంట్ అఫైర్స్ అంటే మార్నింగ్ మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది, మనకి చాలా ఫ్రెష్గా ఉంటుంది. అప్పుడు ఇది ఫోన్ ఇవన్నీ పక్కన పెట్టేసి మనము ఎప్పుడూ కూడా ఏం చేయాలి, ఫిజికల్గా చదవాలి. అంటే ఒక బుక్ తీసుకొని చదవాలి. ఎందుకంటే మనల్ని ఏది డివియేట్ చేయకూడదు. కాబట్టి బుక్ తీసుకొనే చదవాలి, న్యూస్ పేపరే చదవాలి, కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్లే మనం ఫాలో అవ్వాలి. అలా చేస్తేనే అదే మన ఫోకస్ అంతా దాని మీదే పెట్టాలి. ఈ డీవియేషన్స్కి చాలా దూరం అవ్వాలి ఫస్ట్ మనం. అందుకే మార్నింగ్ నేను జిఎస్ అండ్ కరెంట్ అఫైర్స్ అని చెప్పాను, కరెంట్ ఈవెంట్స్ అని చెప్పాను, రైట్? సో ఇలాంటి చిన్న టిప్స్ అంతే, ఇలాంటి చిన్న టిప్స్. అందుకే ప్రణాళిక ఏం చెప్పాము, సిలబస్ డౌన్లోడ్ చేయాలి. తర్వాత ఏం చేయాలి, సిలబస్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఒక హార్డ్ కాపీ అంటే సాఫ్ట్ కాపీని ప్రింట్అవుట్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ సిలబస్ని బాగా ఆకలింపు చేసుకోవాలి, పూర్తిగా స్టడీ చేయాలి, పూర్తిగా పట్టు సాధించాలి. ఎప్పటికప్పుడు ఏం చేస్తుండాలి, సిలబస్ని చూస్తూ ఉండాలి. నేను ఎంత కంప్లీట్ చేశాను, ఇంకా ఎంత ఉంది, నేను ఎంత రివైజ్ చేయాలి, నాకు ఎంత టైం ఉంది అని ఎప్పుడు తరచుగా మనము సిలబస్ను చూస్తున్నప్పుడు ఇవన్నీ కూడా మన మైండ్లోకి రావాలి. ఇంత నేను కంప్లీట్ చేశాను, ఇంకా ఇంత ఉంది, నేను ఇంత రివైజ్ చేయడానికి నాకు ఇంత టైం ఉంది, ఈ సిలబస్ నేను ఎంతలో కంప్లీట్ చేయగలను, ఇదంతా కూడా మనము చేయాలన్నమాట. సింపుల్
టిప్స్ని మనం ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేయడం మొదలు పెడతామో అప్పుడు ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా సరే మనము సక్సెస్ అవుతాము ఖచ్చితంగా. అందుకే టైం మేనేజ్మెంట్ వస్తుంది. మన ప్లాన్లో ఏముంటుంది? టైం మేనేజ్మెంట్ అంటే టైం టేబుల్ వేసుకుంటాము, దానికి స్టిక్ అయి ఉండాలి. యూ హ్యావ్ టు అడ్హర్ టు యువర్ టైం టేబుల్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డిబేట్ కాకూడదు, సైడ్ ట్రాక్లోకి వెళ్ళకూడదు. టైం టేబుల్ మనం ఏదైతే రాసుకుంటామో, నువ్వు ఏదైతే రాసుకుంటావు అది నీ టైం టేబుల్, దానికే ఫిక్స్ అవ్వాలి. అది నీ బ్లూ ప్రింట్, దానికే నువ్వు ఫిక్స్ అవ్వాలి, దానికి నువ్వు కట్టుబడి ఉండాలి. రైట్? దీంతో పాటు ఏం చేయాలి? అట్లీస్ట్ రోజు కొద్దిసేపు అయినా సరే ప్రాక్టీస్కి నువ్వు కొంచెం టైంని కేటాయించాలి. ఎందుకంటే చదివింది చదువుకుంటే వెళ్ళిపో సరిపోదు కదా. నువ్వు చదివింది నీకు ఎంత గుర్తుంటుంది, నువ్వు చదువుతాను నువ్వు ఏ విధంగా ప్రజెంట్ చేయగలుగుతున్నావు, అది కూడా యూ హ్యావ్ టు టెస్ట్ యువర్ సెల్ఫ్ కదా. యూ హ్యావ్ టు టెస్ట్ యువర్ ప్రిపరేషన్ కదా, యూ హ్యావ్ టు టెస్ట్ యువర్ నాలెడ్జ్ కదా. అందుకే నువ్వు ఎంత చదివినా ఆ చదువుకున్న దానికి నీకు ఎంత గుర్తుందో నువ్వు ఒకసారి నువ్వు టెస్ట్ చేసుకోవాలి. సెల్ఫ్ అసెస్మెంట్ అంటారు దీన్ని. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇంకా ఒకవేళ నీకు అవకాశం ఉంటే నీతో పాటు నీ లైక్ మైండెడ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో యూ డిస్కస్, స్పెండ్ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ అ డే డిస్కస్ చేయండి వాళ్ళతో, గ్రూప్ డిస్కషన్ చేయండి. మీరు అతను ఒక టాపిక్ ప్రిపేర్ అయ్యి ఉండొచ్చు, నువ్వు ఒక టాపిక్ ప్రిపేర్ అయ్యి ఉండొచ్చు. మీరు ఇద్దరు ఏం చేస్తారంటే ఒక జస్ట్ షేర్ చేసుకోండి. యూ ఆస్క్ సమ్ క్వశ్చన్స్, రైట్, అండ్ హీ విల్ ఆస్క్ సమ్ క్వశ్చన్స్. ఆ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటారు. అప్పుడు ఏమవుతుంది? డబుల్ అవుతుంది ఇన్ఫర్మేషన్, తెలిసిన ఇన్ఫర్మేషన్, రైట్ కదా. సో ఇలా చేసుకుంటూ ముందుకు వెళ్తే ఏమవుతుందంటే ఖచ్చితంగా మీరు అనుకున్న ఉద్యోగాన్ని మీరు సాధించగలుగుతారు. అర్థమవుతుందా? సో ఇలాంటి వీడియోస్ నేను రెగ్యులర్గా పెడుతూ ఉంటాను. డూ వాచ్ అండ్ థ్యాంక్ యూ.